మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇప్పటి వరకు మనము 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయము చివరి భాగాలలో ఉన్నాం. అపోస్తుల కార్యములు అనే ఈ పుస్తకం వైద్యుడైన లూకా రాశాడని, అతడు ఈ పుస్తకాన్ని వ్రాయటానికి ఎన్నో సంగతులను పరిశీలించి పరిశోధన చేసి వాటన్నిటినీ వాస్తవాలో కాదో తెలుసుకొని వ్రాసినటువంటి పుస్తకం ఈ అపోస్తుల కార్యముల గ్రంథమని, ఈ గ్రంథంలో అపోస్తులు చేసిన కార్యాలు, సంఘ చరిత్రను గూర్చిన విషయాలు ఎన్నో వ్రాయబడి ఉన్నాయనే విషయాలు మనము మొదటి దినాలలోనే నేర్చుకున్నాం. లూకా సువార్త కానీ అపోస్తుల కార్యములు కానీ ఈ 2 పుస్తకాలు వైద్యుడైనటువంటి లూకా రాయటంలో ఉన్న ఉద్దేశం ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ సమయంలో మనము మరొక కొన్ని సంగతులు ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో నేర్చుకుందాం. అపోస్తులు చేసిన కార్యాలు, అపోస్తులు చేసిన సువార్త, అపోస్తులు పొందిన శ్రమలు, అపోస్తులు వారి జీవితాలలో పడిన ప్రయాస ఈ యొక్క పుస్తకంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు సంఘానికి గొప్ప హింస జరుగుతుంటే, మరోవైపు సంఘము అనేక ప్రాంతాలకు ఏమవుతుంది, విస్తరిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ వచ్చాం. సంఘము ఎంతవరకు విస్తరిస్తూ వచ్చిందంటే, యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చింది. విస్తరించినటువంటి ఈ సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుచు, సంఘము కట్టబడుచు, సమాధానము కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, ప్రియులారా, సంఘము బహుగా అనేక ప్రదేశాలలోనికి విస్తరిస్తుంది. ఒక ప్రక్క సంఘానికి హింస, హింసింపబడుతున్న సంఘమే మరొక ప్రక్క ఏమవుతుంది, విస్తరిస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఆల్రెడీ తన సొంత ప్రాంతానికి పంపించబడ్డాడు, తార్సుకు పంపించబడ్డాడు. ఎందుకంటే అతన్ని చంపాలి అనేటువంటి ఉద్దేశము కలిగి, ఒకసారి ఏమో దమస్కులో అతన్ని చంపాలనుకున్నారు. అక్కడ నుండి వారు ప్రియులారా పౌలు గారిని తప్పించి ఆయన్ని యెరూషలేముకు పంపించారు. యెరూషలేములో కూడా అతన్ని చంపాలనుకున్నారు. అక్కడ నుంచి అతన్ని కైసరియకు తీసుకొచ్చి అక్కడ నుండి అతన్ని తార్సు అనేటువంటి తన పట్టణానికి పంపించారు. ఇక ఇప్పుడు ప్రియులారా, సంఘము విస్తరిస్తున్నటువంటి కాలములో ఇక పేతురు గారు అనేక ప్రాంతాలలో దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక ప్రదేశాలకు సంచరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అతడు దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అపోస్తులు ప్రియులార దేవుడు పిలిచినప్పుడే దేవుడు వారికి పని అప్పగించాడు. ఆ పనిలో వారు నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ పనైతే చేశాడో అదే పనిని అపోస్తులు కూడా చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన ఒక మాట బైబిల్లో మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించుటకు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎందుకు బయలుదేరి వచ్చాడట యేసు ప్రభువారు? ఏవండి, ఎందుకు బయలుదేరి వచ్చాడు? ఇతర సమీప గ్రామములలో ప్రకటించుటకు బయలుదేరి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు కూడా
పంపబడిన వాడేనని, యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులుడేనని బైబిల్లో మనం చూసాం కదా. మరొకసారి ఆ వచనాన్ని మీరు చదవండి. దైవ గ్రంథంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ప్రియులారా, వాక్యాన్ని మనము చూచినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చదువుకుందాము రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చూసారా ఏవండి, యేసుక్రీస్తును గురించి మాట్లాడుతూ అపోస్తులుడు ప్రధాన యాజకుడు, అపోస్తులుడు ప్రధాన యాజకుడు, అపోస్తులుడునైనా ప్రధాన యాజకుడైన యేసు మీద ఏముంచమంటున్నారు? లక్ష్యముంచుడి అని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులుడే. అపోస్తులుడు అనగా ఎవరు అని చెప్పుకున్నాం మనం? పంపబడిన వాడు. ఏమండి, యేసు ప్రభు శిష్యులు అపోస్తులుగా యేసుక్రీస్తు చేత పంపబడితే మందున్నటువంటి తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి అపోస్తులుడుగా పంపించాడు. ఆయన కూడా పంపబడిన వాడు ఏం చెబుతున్నాడంటే, రండి మన ఇతర సమీప గ్రామములోనికి వెళ్ళి ప్రకటించుదము, ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని. అంటే పరలోకము నుండి పంపించబడిన అపోస్తులుడైన యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తం వచ్చాడట? భూమి మీదకు గ్రామాలలో ప్రకటించటానికి వచ్చాడు. ఏం ప్రకటించటానికి వచ్చాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందుడి అని ప్రకటించటానికి వచ్చాడు. ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్పటానికి వచ్చాడు. రక్షణ మార్గాన్ని తెలియచేయటానికి వచ్చాడు. వంకర మార్గాలను సరళము చేయటానికి వచ్చాడు. వాటిని ప్రకటించి ప్రజలను దేవుని వైపుకు త్రిప్పటానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు పంపబడిన అపోస్తులుడైన పరలోకపు అపోస్తులుడైన యేసుక్రీస్తు వారు ఏ పని చేశాడో భూమి మీద, అదే పని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అప్పగించి వారికి అపోస్తులు అని పేరు పెట్టి వారిని కూడా పంపించాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి? వీళ్ళు కూడా వెళ్ళి ప్రకటన చెయ్యాలి. ఇప్పుడు అదే పనిలో ప్రియులారా మనకు పేతురు గారు కనిపిస్తున్నాడు. రండి, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. చాలండి, వాక్యములో ఒక ప్రక్క సంఘము విస్తరిస్తుందని మనం పోయిన వారములో చెప్పుకున్నాం. సంఘము విస్తరించాలంటే సంఘములో ఏముండాలో చెప్పుకున్నాం. సంఘము ఎలా ఉంటే విస్తరిస్తుందో చెప్పుకున్నాం మనం. ప్రియులారా, ఆ విధంగా సంఘము విస్తరిస్తున్నటువంటి కాలములో పేతురు గారు సకల ప్రదేశములలో ఏం చేస్తున్నాడు? ప్రియులారా, సంచారము చేయుచు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు పేతురు గారు కూడా సకల ప్రదేశాలకు వెళ్ళి ఏం ప్రకటిస్తున్నాడు చెప్పండి? సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే లోకానికి సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. సువార్త అనగా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన శిలువ, మరణ, సమాధి, పునరుత్థానములను గురించి చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడో చెప్పకపోతే, యేసు ప్రభు వారు ఎందుకు ప్రియుల సిలువ వేయబడ్డాడో చెప్పకపోతే, ఎందుకు యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డాడో చెప్పకపోతే, యేసు ప్రభు వారు ఎందుకు తిరిగి లేచాడో చెప్పకపోతే లోకానికి ఆయన సంగతి ఏం తెలుస్తుంది? ఆయన ఎందుకు వచ్చాడో
ప్రియులారా, దేని నిమిత్తం వచ్చాడో, దేని నిమిత్తము చనిపోయాడో, దేని నిమిత్తము సమాధి చేయబడ్డాడో, దేని నిమిత్తము తిరిగి లేచాడో చెప్పకుండా ఎలా జరుగుతుంది? అందుకే మనం చెప్పుకున్నాం కదా పోయినటువంటి ప్రియులార పాఠాలలో, ఒక యెరూషలేము నుండి గాజాకు వెళుతున్నటువంటి ఒక నపుంసకుడు రథము మీద కూర్చుండి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. గ్రంథమును గూర్చినటువంటి మాటలు, అందులో ఉన్న మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గూర్చినటువంటి సువార్తను చెప్పాడా లేదా? అతనికి చెప్పాడు. చెప్పగానే అతనికి అర్థమయ్యిందా లేదా? అర్థమయ్యింది. అర్థమవగానే ఏం చేశాడు అతడు? నీళ్లున్న ఒక స్థలములో ఆపి, ఇంకా ఆటంకం ఏంటి, నేను యేసు ప్రభుని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు సమాధి చేయబడ్డాడో, ఎందుకు తిరిగి లేచాడో నాకు అర్థమైంది, ఇక నే ఆటంకం వద్దు అని వెంటనే బాప్తీసం తీసుకుని సంతోషముతో తన ఇంటికి వెళ్ళాడు. అంటే సువార్త ఎందుకు ప్రకటించాలంటే ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి. సువార్త ఎందుకు ప్రకటించాలంటే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందటానికి. సువార్త ఎందుకు ప్రకటించాలంటే పాపక్షమాపణ పొందినటువంటి వ్యక్తి పరలోకానికి ప్రియులారా సిద్ధమవటానికి చెప్పాలి సువార్త. అందుకే ఇప్పుడు పేతురు గారు సకల ప్రాంతాలలో కూడా సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్ళి లుద్ద అనే ప్రాంతానికి వచ్చాడు. ప్రియులారా, ఈ లుద్ద అనే ప్రాంతం ఎక్కడుందంటే యొప్పే అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు. మీరు ఈ రెండింటిని జ్ఞాపకం పెట్టుకోండి. యొప్పే, లుద్ద, ఈ రెండు మనకి ఎక్కడ కనబడతాయంటే యేసుక్రీస్తు పాలస్తీనా ప్రదేశాలు. మ్యాప్ దగ్గరకు వద్దాం రండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే ప్రియులారా, ప్రకటన గ్రంథం తర్వాత ఉన్నటువంటి మ్యాపులు చూడండి. మనకు మ్యాపులు చూస్తే అక్కడ ఈ రెండు దగ్గర క్రొత్త నిబంధన కాలములో పాలస్తీనా అని ఉంటుంది చూడండి. మ్యాప్ ఉందా? తీశారా? అక్కడ ఎడమ వైపున మనకు యొప్పే, లుద్ద అనే ప్రాంతాలు కనబడతాయి చూడండి. కనబడియా అందరికీ? క్రొత్త నిబంధన కాలములో పాలస్తీనా పటం, క్రొత్త నిబంధన కాలములో పాలస్తీనా పటం. ఆ పటంలో ఎడమ వైపున పై నుండి క్రింద వరకు ఒక లైన్ ఉంటుంది. మీరు క్రిందకు వచ్చిన తర్వాత కైసరయ, కిందకు వచ్చిన తర్వాత యొప్పే కనబడుతుందా? యొప్పే కింద ఏముంది చెప్పండి? లుద్ద అనే ప్రాంతం. ఈ ప్రాంతానికి పేతురు గారు వచ్చాడు. ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రెండే ఈరోజు మన యొక్క వాక్యాంశాలు. లుద్ద, యొప్పే. లుద్ద అనే ప్రాంతానికి ప్రియులారా మరి పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ ఐనేయ అనేటువంటి ఒక వ్యక్తి 8 సంవత్సరాల నుండి అతడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఎక్కడ? ఏ ప్రాంతంలో? లుద్ద అనేటువంటి ప్రాంతంలో. లుద్ద అనేటువంటి ప్రాంతానికి పేతురు గారు రావటం, పేతురు గారు వచ్చినప్పుడు అతనికి ఒక వ్యక్తి కనబడటం, ఆ వ్యక్తి పేరు ఐనేయ అని మనము చూస్తున్నాము. ఐనేయ అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. ఐనేయ అనే మాటకు అర్థము స్తుతి. ప్రియులారా, ఐనేయ అనేటువంటి వ్యక్తి జీవితములో 8 సంవత్సరాల నుండి మంచమున ఉండి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడయ్యా అని అంటే అతడు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు మంచంలో ఉండిపోయాడు ఐనేయ అనేటువంటి వ్యక్తి. ప్రియులారా, చూద్దాం రండి. ఆ మాటలు ఒక్కసారి మనము చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 32వ వచనము నుండి మనము 35వ వచనం వరకు చదువుకుందాం. 32వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధాలయం కాదు పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టియుండిన ఐనేయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి
ప్రభువు తట్టు తిరిగిరి. చాలండి ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు మీరు గమనించండి. ఐనేయ అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎంతకాలము నుండి ఇతడు పక్షవాయువు కలిగిన వాడిగా ఉన్నాడు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అతడు ఆ వ్యాధితో ఉన్నాడంటే ఎంత బాధ అనుభవించి ఉంటాడో మీరు ఆలోచించండి. పక్షవాయువు కలిగినటువంటి వాడు అంటే అతని శరీరములో ఒక భాగమే పని చేస్తుంది, మరొక భాగము పని చెయ్యదు ప్రియులారా. ఇంకొక భాగము పని చెయ్యాలి, పని చేయించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా అది ప్రియులారా సహకరించినటువంటి శరీరం. ఒక ప్రక్కనే ఉండాలి, ఒక ప్రక్కనే చూడాలి, ఒక ప్రక్కనే ప్రియులారా అతని జీవితం అంతా కూడా పని చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అతని యొక్క శరీరం అంతా మనకు ప్రియులారా ఉన్నట్లుగా కనబడుతుంది, కానీ పని చేసే భాగం మాత్రం ఒకవైపు మాత్రమే అని మనము గుర్తించాలి. ఇతడు 8 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. 8 సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు ఇతనిని బట్టి ప్రియులారా ఆ ఇంటి వారికి బాధ ఉండదంటారా? ఆ ఇంటి వారు ప్రియులారా వేదన పడి ఉండరంటారా? కొన్నిసార్లు విడిచిపెట్టే అవకాశం కూడా ఉంది ఇటువంటి పరిస్థితిలో, పక్షవాయువు కలిగినటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అన్నీ కూడా మంచంలోనే జరుగుతున్నప్పుడు, అన్నీ కూడా ఆ పరుపు మీదే జరుగుతున్నప్పుడు నిజంగా ఎన్నోసార్లు అతన్ని హీనపరిచి ఉంటారు, ఎన్నోసార్లు అతన్ని అసహించుకుని ఉండొచ్చు, ఎన్నోసార్లు ఈ బ్రతుకు ఎందుకా అని అనిపించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. అతనికి కూడా బాధ ఉండొచ్చు, ఎందుకు నాకు ఈ పక్షవాయువు కలిగిన వ్యాధి వచ్చింది, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ బ్రతుకు, ఎంతకాలం నేను ఈ మంచంలో ఉండాలి, ఎంతకాలం ఈ పరుపు మీద పరుండి ఉండాలని వేదన అతనికి ఉంటుందా ఉండదా? ప్రియులారా తప్పనిసరిగా ఉంటుందండి. ఒక వారం రోజులు మనము తట్టుకోలేని జ్వరం వస్తేనే ప్రియులారా మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయే. 8 సంవత్సరాలు పక్షవాయువుతో బాధపడుతూ ప్రియులారా శరీరము సహకరించక తన జీవితములో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో వేదన చెందకుండా ఉండుంటాడు అయినయా? ప్రియులారా ఎన్నో సార్లు తన జీవితములో మదన పడిపోయి ఉంటాడు, వేదన పడిపోయి ఉంటాడు, దుఃఖపడి ఉంటాడు. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఇంతకాలము నేను ఇలా ఈ భయంకరమైన పరిస్థితిలో ఉండాలని దుఃఖపడి ఉంటాడు ప్రియులారా. అటువంటి పరిస్థితులలో ఇదిగో పేతురు గారు ఆ లుద్ద అనే ప్రాంతంలో ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు, రక్షించబడిన వారి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రాగానే ఈయన కనిపించాడు. ఈయన కనపడగానే పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని అన్నాడు. అంతేనా? నేను స్వస్థపరుచున్నాను అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఈ రోజున చాలా మంది ప్రియులారా ఏదైనా ఒక బలహీనత కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేస్తారు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో అని అంటారు. నువ్వు ఆజ్ఞాపించటం ఏంటి? నువ్వు ఆజ్ఞాపిస్తే ప్రియులారా చిల్లి గవ్వ కూడా కదలదు. నేను ఆజ్ఞాపిస్తే ఇక్కడున్నటువంటి వస్తువు ప్రక్కకు కూడా జరగదు ప్రియులారా. ఎందుకంటే నీ మాట నా మాట ఆజ్ఞానుసారముగా ఉన్నంత మాత్రాన అది ఏమాత్రము కూడా కార్యము జరిగించదు. ఎందుకు జరిగించదు అనంటే ఆ శక్తి మనకు లేదు. అది ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఇచ్చిన అధికారం. అది తండ్రి ఇచ్చిన అధికారం అండి. అది యేసుక్రీస్తు వారికి తండ్రి ఇచ్చిన అధికారం. ఆ అధికారము ఏదైనా చేయగలిగిన శక్తి ఆయనకుంది. అందుకే ఇప్పుడు పేతురు గారు ఇదిగో నేను చెబుతున్నాను, నువ్వు నడువు అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, దేని నిమిత్తం ప్రార్థన చేసినా మనమేదో ఆజ్ఞాపించినట్లు చేయకూడదు. యేసుక్రీస్తు ద్వారానే ఏ కార్యమైనా జరిగించాలి. అదే జరిగించాలి. ఈ రోజున పరిస్థితులన్నీ ఎలా మారిపోయాయో తెలుసండి. నేను బాగు చేశా, నేను స్వస్థపరిచా, నేను అద్భుతాలు చేశా, నా వల్లనే జరిగినాయి అనేటువంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో ఎన్నో చోట్ల వినబడుతున్నాయి ప్రియులారా. నేను ఒక విషయం చెబుతున్నాను. సంఘములో ఏదైనా దేవుడు ఒక అద్భుతం చేశాడంటే, ఒక వ్యక్తిని స్వస్థపరిచాడంటే, ఒక వ్యక్తిని బాగుపరిచాడంటే, ఒక ప్రార్థనకు జవాబు వచ్చిందంటే అది మన వలన అయ్యిన పని కాదు. అది ఎవరి వలన కలిగింది అనంటే యేసుక్రీస్తు ద్వారా కలిగింది మనకు. ఇది నమ్మాలి మనం ప్రియులారా, ఇది నమ్మాలి. కొంతమంది జీవితాలలో మేమే బాగు చేసాం, ఆ వ్యక్తిని మేమే రక్షణలోకి నడిపించాం, మేమే ఆ వ్యక్తిని ఇదిగో
మేము అద్భుతాలు చేసి మేము చేశాం ఇవన్నీ అని చెప్పుకుంటూ ఉంటారు. నేను అనే మాటలు. ప్రియులారా, నీ వల్ల నా వల్ల ఏది జరగదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన వల్ల ఏమీ జరగదు. మనము ప్రార్థించటమే మనం చేయాల్సిన పని. దేవుడు చెప్పిన పని మనం చెయ్యాలి. ప్రియులారా, పని జరిగించేది ఎవరంటే దేవుడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. యేసు క్రీస్తు నామమున మనము ప్రార్థన చెయ్యాలి. ఏదైనా యేసు క్రీస్తు నామమునే అడగాలి. మన వల్ల ఏం కాదు, మనం ఏమీ చెయ్యలేం. మనము నిమిత్త మాత్రులం. మనమేమీ మన గురించి గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేశాం, కార్యం దేవుడు చేశాడనుకోండి, మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి తప్ప మనుషులకు కాదు అనే విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీ పరుపు నీవే చక్కపరుచుకో అని అంటున్నాడు. అంటే అప్పటి వరకు 8 సంవత్సరాల వరకు తన పరుపును చక్క పెట్టుకోవటం కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. ఎవరు? అయినయ్య. తన పరుపును చక్కపరుచుకునే స్థితి కూడా లేదు అతనికి. ఇప్పుడు పేతురు గారు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు గనుక నీ పరుపును నీవు చక్కపరుచుకో అనగానే ప్రియులారా, అతడు లేచి నిజంగా ప్రియులారా దేవుని యొక్క సన్నిధానములో గొప్ప స్వస్థత పొందిన వాడిగా మనము చూస్తున్నాం. ఈ వార్త లుద్దలోను షారోను ప్రాంతాలలోనికి వెళ్ళింది. యేసుక్రీస్తు ద్వారా పేతురు గారు ఇదిగో ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇంతకాలం చూసాం కదా మనం, 8 సంవత్సరాల నుంచి పరుపు మీదే ఉన్నాడు, లేవలేదు. తన స్థితి అంతా కూడా బాధాకరమైన విషయం. ఈరోజు అతడు లేచాడు అని అంటే అది దేవుని కార్యమని ప్రజలు పేతురు వైపు తిరిగారా, దేవుని తట్టు తిరిగారా? ఎవరి తట్టు తిరిగారు? అంటే ఇప్పుడు ఎవరు ఫాలోవర్స్ అయ్యారు? ప్రజలంతా. కానీ ఇప్పుడు ఫాలోవర్స్ ఎవరో తెలుసా అండి? బోధకులే ఫాలోవర్స్. బోధకులకు ఎంతో మంది ప్రియులారా ప్రజలు ఫాలోవర్స్. యేసుక్రీస్తుకు ఫాలోవర్స్ లేరు ఈ రోజున. ఏమండి, యేసుక్రీస్తును తిట్టినా, యేసుక్రీస్తును అవమానపరిచిన, యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రియులర దుఃఖపెట్టిన, వాక్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కిన, వాక్యాన్ని చింపివేసిన, వాక్యాన్ని కాల్చివేసిన, బైబిల్ గ్రంథాన్ని గురించి అనేక తప్పుడు మాటలు చెప్పిన ఎవ్వరూ పట్టించుకోరు. దాని గురించి అసలు వీళ్ళకి రోషం రానే రాదు. వాళ్ళ పాస్టర్ గారిని ఏదైనా ఒక మాట అనివ్వండి, ఎంత రోషం వస్తుందో. నేనేమంటానంటే, మనము ఈ లోకములో ఏదైనా దేవుని తర్వాతేనండి. మనము మన పిల్లల్ని అన్నప్పుడు, మన కోపం వచ్చినప్పుడు, మన తండ్రిని అన్నప్పుడు, మన కోసం రక్తము కార్చిన క్రీస్తుని అన్నప్పుడు మనకు రోషం రావద్దండి. కానీ అప్పుడు రాదు మనకు రోషం. మనకు బాగా మనల్ని ప్రేమించే వారు ఎవరినైనా ఏమైనా అన్నా, లేకపోతే మనకు ప్రియులారా మంచిగా దగ్గరగా ఉండేవారిని ఎవరైనా మన కోపం వస్తుంది. కానీ యేసుక్రీస్తు అంటే కోపం రాదు. కారణం ఏంటంటే ప్రజలు మనుషుల తట్టు తిరుగుతున్నారు కానీ ఎవరి తట్టు తిరగట్లేదు? దేవుని తట్టు తిరగటం. ఏవండి, మనుషులు కాదండి ఈ భూమి మీద మన జీవితంలో మనల్ని బాగు చేసింది, మన కోసం ప్రాణం పెట్టి మనకు విమోచన కలిగించింది మనుషులు కాదండి. మన కోసం ప్రాణము పెట్టి మన విమోచించిన వాడు, మన రక్షకుడు, పరలోకం నుండి దిగి వచ్చిన మన యొక్క విమోచకుడు యేసుక్రీస్తండి. మనము ఆయన తట్టు తిరగాలి. దేవుని వాక్యములో పేతురు గారేమో నీవు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు లే అని చెబితే, పేతురు గారు ప్రియులారా లే అని చెప్పాడు. లేచినటువంటి వాడు లేచాడు. ప్రజలందరూ కూడా పేతురు వైపుకు తిరగలేదు కానీ దేవుని తట్టు తిరిగినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇది లుద్దలో జరిగిన సంఘటన. ఇప్పుడు లుద్దను దాటి యొప్పేలో జరుగుతున్న సంఘటన మరొకటి మనం చూస్తున్నాం. యొప్పేలో జరుగుతున్న అపోస్తల కార్యములో చివరి భాగములో ఈ 9వ అధ్యాయము ఈ 2 అద్భుతాలతోనే ముగించబడుతుంది. ఈ 9వ అధ్యాయం ఏంటంటే, యొప్పే అనేటువంటి ప్రాంతంలో తబిత అనేటువంటి ఒక స్త్రీ ఉంది. తబిత, ఆమెకు భాషాంతరమున మరొక పేరుంది, దొర్కా అనేటువంటి ఒక పేరుంది. ప్రియులారా,
దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే ఈమె ఎంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అంటే, ఈమెను గూర్చి బైబిల్ చెప్పింది ఆమె శిష్యురాలు అని చెప్తుంది. చదవండి ఒకసారి 36వ వచనాన్ని చదువుకుందాం. 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలండి. ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే ఇది యొప్పేలో జరుగుతున్న సంఘటన. మనం ఇందాక చూసాం కదా, లుద్ద కింద ఉంటే లుద్దకు పై ప్రాంతం ఏది? యొప్పే ప్రాంతం. యొప్పే అనేటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ యొప్పే అనే పేరు, ఈ లుద్ద అనే పేరు తర్వాత కూడా మనకు చాలా చోట్ల కనబడతాయి. మీరు గమనించండి. ఇప్పుడు యొప్పేలో ఒక సంఘటన జరిగింది, లొద్దలో ఒక సంఘటన జరిగింది అని ఆయనయే స్వస్థపరచబడటం. ఇప్పుడు యొప్పేలో తబిత అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు అని వ్రాయబడిందంటే శిష్యురాలు అని వ్రాయబడింది. ఎవరండి ఆమె? శిష్యురాలు. శిష్యురాలు. ప్రియులారా, ఈ శిష్యురాలు దేవుని వాక్యము ఎరిగినదై, దేవుని వాక్యము తెలిసినదై, దేవుని వాక్యమును తెలుసుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ ప్రజల చేత మంచి మెప్పు పొందినటువంటి స్త్రీ ఈమె. ఈమెకు భాషాంతరమున దొర్కా అనేటువంటి పేరు ఉన్నట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాం. తబిత అనే మాటకు అర్థం భక్తి గల స్త్రీ అని అర్థం. తబిత అనే మాటకు అర్థం భక్తి గల స్త్రీ. నిజంగా ఆమె పేరుకు తగ్గ జీవితమే ఆమెదు. ఆమె భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ. భాషాంతరమున ఆమెకు ఇంకొక పేరుంది, దొర్కా. దొర్కా అంటే లేడీ అని అర్థం. దొర్కా అంటే లేడీ. ఒక లేడీ వలె, ఒక మంచి యాక్టివ్ పర్సన్గా దేవుని కొరకు దేవుని పని చేస్తూ దేవుని శిష్యురాలుగా యొప్పేలో బ్రతుకుతుంది ఒక స్త్రీ. ప్రియులారా, గమనించండి. అంబాపురంలో ఉన్న స్త్రీగా, దేవుని నమ్మిన స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, ప్రభువుని ఎరిగిన స్త్రీగా నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? అది మనం ప్రశ్నించుకోవాలి. తబితాలో ఒక శిష్యురాలు, తబితాలో ఒక ప్రియులార తబిత, ఆ ప్రియులార యొప్పేలో ఒక తబిత. ఆ తబిత యొక్క జీవితాన్ని చూస్తే సత్క్రియలు చేస్తుంది, ధర్మ కార్యాలు చేస్తుంది. ఏ క్రియలు? సత్క్రియలు చేస్తుంది. మరో ప్రక్క ఏ క్రియలు? ధర్మ కార్యములు చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని నమ్మిన బిడ్డగా నీ వలన సంఘానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉంది చెప్పనా? నేను దేవుని బిడ్డగా నీ వలన ఉపయోగం ఏముందంటే, ఏముందండి ఆ పద్దక సాడీలు చెప్పిద్దండి అనే ఉపయోగం ఉంది కదా. లేకపోతే ఆమె ఎప్పుడు చూసినా అండి ఇదిగో ఇతరులను తిడతానే ఉంటుందండి, ఈ పేరుంది నీకు. ధర్మకార్యాలు చేస్తుంది అనే పేరుందా? సత్క్రియలు చేస్తుంది ఈమె అనే పేరుందా నీకు? సత్క్రియలు అనంటే దేవుని యొక్క కార్యాలు, దేవుని పని జరిగించటం, దేవుని చిత్తాన్ని జరిగించటం. ఒక ప్రక్క ఈ శిష్యురాలు సత్క్రియలు చేస్తుంది దొర్కా. ప్రియులారా, మరొక ప్రక్క ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక రోజున కాయిలా పడి చనిపోయింది ఈమె. కాయిలా పడి చనిపోయిందంటే జబ్బు చేసి చనిపోయింది. ప్రియులారా, ఒక సత్క్రియలు చేసే ఆమె, ధర్మ కార్యాలు చేసే ఆమె, భక్తి కలిగిన స్త్రీ, శిష్యురాలుగా ఉన్న ఆమెకు జబ్బు చేయటం ఏంటండి? ఏవండి, భక్తి కలిగిన వాళ్ళకి జబ్బులు రావా? రక్షణ పొందిన వాళ్ళకి రోగాలు రావా? ఏవండి, వస్తాయండి, వస్తాయి. ఈ రోగముతో నింపబడిన శరీరము ఉన్నంత వరకు అసలు ఈ శరీరమే మనల్ని రోగాలమయం చేసే శరీరం ఇది. ఈ శరీరము మనల్ని రోగాలమయం చేస్తుందండి. ఈ శరీరం గొప్పదనుకొని, ఈ శరీరం ఏదో ఉన్నతమైనదనుకొని ఈ శరీరాన్ని ప్రేమించకు. మన ప్రేమంతా ఈ శరీరం కోసమే కదండి. ఏమండి, పొద్దున్నే లెగిస్తే చెమట పడితే దీనికి స్నానం, మంచి ప్రియులారా సబ్బు కావాలి దీనికి. ఏవండి,
ఈ శరీరము ఎక్కడ ప్రియులర బాధపడిపోతుందోనని దీనికి కావలసిన వస్త్రాలు, ఈ శరీరము ఎక్కడ ప్రియులారా మరి బలహీనమైపోతుందేమోనని దీనికి కావలసిన తిండి, ఎంత మంచి తిండి పెట్టినా, ఎంత మంచి బట్టలు తొడిగినా, ఎంత మంచి సోపు వాడినా, ఎంత మంచి ప్రియులారా మరి అనేక రకాలైనటువంటి క్రీములు ఈ శరీరానికి వాడినా ఇది రోగాలమయముతో నిండిన శరీరమే తప్ప ఇది నీకు ఆనందాన్ని కలిగించే శరీరం మాత్రము కాదు. ఆలోచించారా? కాబట్టి అసలు ఈ శరీరమే అటువంటిది. ఈ శరీరము, అందుకే మన రోగములను ఆయన భరించెను అని ఉంటుంది. ఏమండి, మన రోగములను ఆయన ఏం చేశాడు? భరించాడు అని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. అంటే ఈ శరీరమే రోగాల శరీరం. రోగాల శరీరం, మట్టిలోకి వెళ్ళిపోయే శరీరం, పురుగులు తినే శరీరం, మట్టయిపోయే ఈ శరీరాన్ని ఎంత ప్రేమిస్తామంటే మనం దీన్ని ప్రేమించినంతగా మరి దేన్ని ప్రేమించం. గ్రహించారా ప్రియులారా? కాబట్టి రోగాలు వస్తాయి. భక్తి కలిగిన వారికి వస్తాయి, భక్తి లేని వారికి వస్తాయి. రక్షణ పొందిన వారికి వస్తాయి, రక్షణ పొందని వారికి వస్తుంది. రక్షణ పొందిన వారికి ఉన్న శరీరమే రక్షణ పొందని వారికి ఉన్న శరీరం, అంతా ఒక్కటే కదా. వస్తాయి. వచ్చింది, కాయిలా పడింది, జబ్బు చేసింది, ప్రియులార చనిపోయిందండి. ఈమె భక్తి కలిగిన స్త్రీ చనిపోయింది. తబిత మరణించింది. దొర్క ప్రియులార కాయలా పడి మరణించింది. మరణించినప్పుడు ప్రియులారా 38వ వచనం చదవండి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత 37 కూడా చదవండి. 37 కూడా చదవండి. ఆ దినముల యందామె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఏం చేశారండి? చనిపోగానే ఏం చేశారు? బయట టెంట్ వేయండి అన్నారా? మనకేతంటారు అలా. చనిపోగానే ముందు బయట టెంట్ వేయండి, లోపల ఉండటానికి వీల్లేదు శవం, చచ్చిపోయిన శవం. ఎందుకంటే లోపలే తిరుగుతుందని భయం మనకి లోపల పెట్టుకుంటే కదా. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? తబిత చనిపోగానే ఆమె శవమును కడిగారు. ముందే శుభ్రం చేశారు, ముందే స్నానం చేయించారు. స్నానం చేయించి ప్రియులారు ఎక్కడ పడుకోబెట్టారు? అబ్బా, నిజంగా మనకు కూడా అట్లా జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మనకు కూడా అలా చేసేవాళ్ళు ఉంటే ఏవండి. కానీ మనకు అట్లా అనరండి. చనిపోగానే ముందు లోపల ఉన్నా సరే కాసేపు కూడా ఉంచరండి. లోపల కాసేపు కూడా తొందరగా టెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి, తొందరగా బయట పెట్టండి, తొందరగా ఆ బాక్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఇవే తప్ప శవాన్ని కడుగుదాం, చక్కగా మేడగదిలో పెడదాం అని ఎవరికైనా ఉంటుందా ఆలోచన? ఉండదు ప్రియులారా. అంటే యూదులలో ప్రియులారా అది ఒక మంచి లక్షణం. అది వాక్యంలో మనం చూస్తే ఆ విషయాలు మనకు ప్రియులార తర్వాత మనం చెప్పుకుందాం. ఆ తర్వాత ప్రియులార ఈమె చనిపోయింది ఎక్కడ? యొప్పేలో చనిపోయాడు. కాబట్టి లుద్దకు యొప్పే దగ్గరే, లుద్ద యొప్పేకు దగ్గరే కనుక పేతురు గారు లుద్దలో ఉన్నాడని వార్త విని అక్కడ ప్రియులారా శిష్యులు ఏం చేశారంటే 2 మనుషులను పంపించి, అయ్యా యొప్పేలో తబిత చనిపోయింది అని ఆయన్ని పిలిపించారండి. వెంటనే పేతురు గారు అక్కడికి వచ్చాడండి, దైవజనుడు. ఆయన దగ్గరకు రాగానే అద్భుతం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, విధవరాండ్రందరూ కూడి వచ్చారండి పేతురు గారి దగ్గరికి. విధవరాండ్రందరూ కూడి వచ్చి ఏడుస్తున్నారయ్యా, తబిత మా కొరకు కుట్టిన ఈ అంగీలు చూడయ్యా, ఈ అంగీలు చూడు, ఆమె చనిపోయినందుకు మాకు ఎంత వేదన ఉందోనండి ఏడుస్తున్నారండి వాళ్ళందరూ. చూడండి ప్రియులార, వాక్యంలో మనము చూస్తే 39వ వచనాన్ని చదువుకుందాం. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. విధవరాండ్రందరూ వచ్చారండి ఏడుస్తూ. పేతురు గారు రాగానే, దైవజనుడు రాగానే విధవరాండ్రందరూ వచ్చారండి ఏడుస్తూ. ప్రియులారా, ఏడుస్తూ వచ్చి వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? అయ్యా, బ్రతికి ఉండగా మాతో కూడా కలిసి ఉన్న ఈ దోర్క మాకు ఏం చేసిందో చూడు,
ఇదిగో మాకు కుట్టిన వస్త్రాలు చూడయ్యా, మా కొరకై చేసినటువంటి ఈ అంగీలను చూడయ్యా, విధవరాండ్రుగా మమ్మల్ని ప్రేమించిందయ్యా, విధవరాండ్రుగా మమ్మల్ని ఆదరించిందయ్యా, విధవరాండ్రుగా మా దగ్గర ఉంది, విధవరాండ్రుగా మా జీవితాలను ఎంతగానో ప్రోత్సహించిందయ్యా. ఎంత మంచి పేరండి. చనిపోయిన ఆమెను గూర్చి ఎంత మంచి పేరు ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె కుట్టిన అంగీలు, ఆమె కుట్టినటువంటి వస్త్రాలు తీసుకొచ్చి విధవరాండ్రందరూ కూడా పేతురుకు చూపిస్తూ ఏడుస్తున్నారండి. వాళ్ళు ఏడుస్తున్నారు. చలించిపోయాడు పేతురు గారు. ఏంటి ఈమెకి ఎంత పేరు, ఏంటి ఈమెకి ఎంత మంచి పేరు. ప్రియులారా, నేను ఒక విషయం చెప్పనా? డబ్బు లేకుండా చచ్చిపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా చచ్చిపోయినా పర్వాలేదు. ప్రియులారా, లోకములో ప్రియులారా వెండి బంగారాలు లేకుండా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరుతో మాత్రం చావద్దు. ఒక మంచి పేరుతో చావు. బైబిల్ చెబుతుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అని. ప్రియులారా, సామెతల గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఇంకా మనం ప్రసంగి గ్రంథంలో చూస్తే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని వాక్యములో మనము చూస్తాం. ప్రియులారా, అంత మాత్రమే ఇదే అపోస్తుల కార్యములో మనము చూస్తే 16వ అధ్యాయంలో మంచి పేరు కలిగిన అనే మాట మనం చూస్తాం. 10వ అధ్యాయంలో కూడా మంచి పేరు పొందిన కొర్నేలి అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, మనిషికి భూమి మీద ఈ లోకములో బ్రతికేటప్పుడు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? ధనము కంటే ముందుగా, ఆస్తుల కంటే ముందుగా, పేరు కంటే ముందుగా, ఈ లోకములో ఉన్నటువంటి వాటి కంటే ముందుగా మనిషి సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? మంచి పేరు, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఈ తబిత తాను చనిపోక మునిపే ఒక మంచి పేరు సంపాదించుకుంది. ఆమె చనిపోయిన తర్వాత ఇదిగో వాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ పేతురు గారు ముందు నిలబడి, ఇలాంటి వ్యక్తి చనిపోయిందయ్యా, ఈమెకు మాకు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు కుట్టింది, విధవరాండ్రుగా మమ్మల్ని త్రోసివేయలేదు, కానీ మాకు కుట్టిన ఈ వస్త్రాలు చూడు, ఈ అంగీలు చూడు, ఎంత విచిత్రంగా కుట్టిందో, ఎంత ప్రయాసతో కుట్టిందో, ఎంత డబ్బు ఖర్చు పెట్టి కుట్టిందో, మా కోసం ఎంత ప్రయాసపడిందో. అటువంటి తబిత ఇదిగో మా మధ్యలో లేదు అని ఏడుస్తూ ఉన్నారు పేతురు గారి దగ్గరండి. పేతురు గారి దగ్గర ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే పేతురు గారు ప్రియులారా చూడండి ఏం చేస్తున్నాడు. 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశాడో ప్రియులారా, నిజంగా పేతురు గారికి ప్రియులారా మనస్సులో ఆనందము కలిగింది. ఇంత మంచి పేరు సంపాదించిన వ్యక్తి మరికొద్ది కాలం ఉంటే బాగుంటుంది. నేను ఒక విషయం చెప్పనా? మన మరణ శాసనమును వ్రాసిన వాడే మన మరణ శాసనమును రద్దుపరచగలిగిన వాడు అని బైబిల్లో ఉంటుంది. మనం ఎప్పుడు మరణించాలో ప్రియులారా దేవుడు నిర్ణయించాడు. మన మంచితనం, మనము దేవుని కొరకు చేసే పనులు మంచివైతే మనల్ని దేవుడు బ్రతికిస్తాడు, ఇంకా అవకాశం ఇస్తాడు, ఇంకా ఆయుష్నిస్తాడు. ఆయన మన మరణ శాసనాన్ని రద్దు చేస్తాడు. ఈ టైములో నేను ఈ వ్యక్తికి మరణ శాసనాన్ని రాశాను, ఈ వ్యక్తి నా కొరకు బ్రతుకుతున్నాడు గనుక, నా కొరకు ఈమె జీవిస్తుంది గనుక, మంచి పేరుతో మంచి సాక్ష్యము కలిగి బ్రతుకుతుంది గనుక, ఈ రోగము నుంచి ఈ బిడ్డను విడిపించాలి, ఈ బాధ నుండి ఈ బిడ్డను విడిపించాలి, ఈ కష్టము నుండి ఈ బిడ్డను విడిపించాలి, ఈ చావు నుండి ఈ బిడ్డను తప్పించాలని దేవుడు తప్పిస్తాడు. ప్రియులారా, అటువంటి వారిని మరణ శాసనం వచ్చింది హిజ్కియా దగ్గరకు. తర్వాత అతడు చేసిన ప్రార్థన విన్న దేవుడు ప్రియులారా మళ్ళీ తిరిగి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, ఈ భూమి మీద మన మరణాన్ని తప్పించగలిగిన శక్తి ఒక దేవునికే ఉంది. మరణము తప్పించుట యెహోవా వశ్యము అని లేఖనాల్లో మనము చూస్తుంటున్నాం. నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికితే, ప్రభు కొరకు యథార్థంగా బ్రతికితే, ప్రభు కోసం పవిత్రంగా బ్రతికితే, ప్రభు పని చేస్తూ బ్రతికితే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ బ్రతికితే ఎన్నోసార్లు మరణాపాయాల నుండి తప్పిస్తాడు మనల్ని. ప్రియులారా ఆలోచించండి, ఎందుకంటే మరణ శాసనము రాసిన వాడే మరణ శాసనాన్ని రద్దు
చేయగలడు. అది ఆ హక్కు ఆయనకే ఉంటుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. తబిత మరణించింది, దైవజనుడు వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. తబిత లేచి పేతురును చూచి కూర్చున్నట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ప్రియులారా, అప్పుడు అతడు ఏం చేశాడు చూడండి, 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి ఎవరికి అప్పగిస్తున్నాడండి? ఆమె లేచిన తర్వాత ఎవరికి అప్పగిస్తున్నాడు? ఏ విధవరాండ్రైతే ఆమెను గురించి ఏడ్చారో, ఏ విధవరాండ్రైతే ఆమెను గురించి మంచి చెప్పారో, ఏ విధవరాండ్రైతే ఆ ప్రియులారా ఆమె చేసిన మేలును కొనియాడుతున్నారో వారికి, అక్కడున్న పరిశుద్ధులకు అప్పగించారు. ఎందుకు వాళ్ళకి అప్పగించాడు వీళ్ళని? వాళ్ళ తల్లిదండ్రులు లేరా? వారి బంధువులు లేరా? వారి రక్త సంబంధికులు లేరా? చనిపోయిన తర్వాత వాళ్ళకి కదా అప్పగించాల్సింది. వీళ్ళకే ఎందుకు అప్పగించాడంటే ఆమె వీళ్లకు సంబంధించిన వ్యక్తి. నువ్వెవరికి సంబంధించిన వ్యక్తివి? నువ్వెవరికి సంబంధించిన వ్యక్తివి? లోకానికా, లోక ప్రజలకా, లోకములో ఉన్నటువంటి మనుషులకు సంబంధించిన వ్యక్తివా? దేవుని పిల్లలకు సంబంధించిన వ్యక్తివా? దేవుని యొక్క ప్రజల మధ్యలో మంచి పేరు సంపాదించిన ప్రజలకు నీవు ప్రియులారా వాళ్ళకు సంబంధించిన వ్యక్తివా? ఎవరికి సంబంధించిన వ్యక్తివి? వాక్యం వింటున్న మనము ఆలోచించాలి. మనము పరిశుద్ధులకు సంబంధించిన వ్యక్తులము కావాలి తప్ప మనము అపవిత్రులకు సంబంధించిన వ్యక్తులము కాకూడదు. ప్రియులారా, తబిత జీవితములో చేసిన మేళ్ళు, చేసిన సత్కార్యాలు, చేసిన ధర్మకార్యాలు ఆమెను మళ్ళీ చావులో నుండి ఏం చేసింది చెప్పండి? బ్రతికించింది. చూసారా ప్రియులారా, బ్రతికిన తరువాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత నిజంగా చూడండి, అక్కడ 42వ వచనం చదువుకుందా. ఇది యొప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చాలండి ప్రియులారా, ఎప్పుడైతే ఈ కార్యము జరిగిందో యొప్పే ఎందంతటా ఇది తెలిసింది. అనేకులు ప్రభువునందు ఏం చేశారు? ఏమండి, లొద్దలో జరిగిన కార్యాన్ని బట్టి అనేకులు దేవుని తట్టు తిరిగారు. యొప్పేలో జరిగిన కార్యమును బట్టి అనేకులు ప్రభువునందు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. ఒక ఇద్దరి వ్యక్తుల జీవితం, ఇద్దరి వ్యక్తుల బ్రతుకు, ఇద్దరి వ్యక్తుల జీవితాల్లో జరిగిన కార్యం ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించింది. నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? ఒక్కరినైనా ప్రభు యొద్దకు నడిపించగలిగావా? ఒక్కరినైనా ప్రభు యొద్దకు తీసుకురాగలిగావా? ఏవండి, ఒక అయినయ్య తన జీవితంలో పొందిన స్వస్థతను బట్టి ఊరి వారందరూ కూడా అనేకులు ప్రియులారా ఆ షారోనులో కానీ లుద్దలో ఉన్న వాళ్ళు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. తబిత జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి యొప్పేలో ఉన్నటువంటి అనేకులు ప్రభువునందు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. ఇద్దరి వ్యక్తుల జీవితాలు ప్రియులారా 3 ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఆకర్షించాయి. 3 ప్రాంతాలలో ఉన్న ప్రియులారా ప్రజలను ఆకర్షించాయి. వారిని ప్రభు యొద్దకు నడిపించాయి. మన జీవితాలు బ్రతికి ఉండి కూడా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నా మనల్ని బట్టి ఎంతమంది ప్రభు యొద్దకు రాగలిగారంటే అసలు మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం? మనం ఎవరికి మంచిగా ఉన్నాం? ఎవరు మన గురించి మంచి సాక్ష్యం చెప్పగలరు చెప్పండి ప్రియులారా? సంఘములో మన గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిన వారెవరు? ఏమండి, పడక చెడు చెప్పే వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి. మనం దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని చిత్తములో జీవిస్తూ యథార్థముగా జీవిస్తున్నప్పుడు మన కొరకు మంచి చెప్పేవాళ్ళు ఉండగలిగితే, మన గురించి ప్రియులారా చక్కని సాక్ష్యం చెప్పగలిగిన వారు ఉండగలిగితే అది ఎంత మేలో తెలుసా అండి? ఎంతోమంది ప్రభు యొద్దకు రాగలుగుతారు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ప్రభు మాటలు వింటున్న మన జీవితాలలో ప్రియులారా మనము తెలుసుకోవలసిన సంగతులు ఇవి. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం ప్రియులారా 9వ అధ్యాయములో మనము చూడగలిగితే ప్రియులారా వ్రాయబడిన విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రియులారా సౌలు గారి యొక్క ఆ హింసతో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత సౌలు గారి యొక్క జీవితంలో మార్పు కలిగింది. తర్వాత సౌలు గారి సువార్త జరిగింది. తర్వాత పేతురు గారి సువార్త జరుగుతుంది. పేతురు గారి సువార్తలో అద్భుతాలు జరిగాయి. పౌలు గారి సువార్తలో అద్భుతాలు జరిగాయి. వీరందరి వలన సంఘము ఏమవుతుంది చెప్పండి?
విస్తరిస్తుంది. వ్యక్తుల వలన సంఘము విస్తరిస్తుంది. సంఘములో 100 మంది ఉన్నారు, సంఘములో 200 మంది ఉన్నారు, సంఘములో 1000 మంది ఉన్నారండి, మా సంఘంలో 10,000 మంది ఉన్నారని చెప్పుకోవటానికి కాదు మనల్ని దేవుడు రక్షించుకుంది. మన వలన మరొక ఆత్మ రక్షించబడాలి. మన వలన మరికొంతమంది దేవుని మందిరానికి రావాలి. ఆలోచించండి, 10 మంది ఉన్నారు, 10 మంది సంవత్సరానికి ఒక్కొక్కళ్ళను తీసుకురాగలిగితే ఎంతమంది అవుతుందండి సంఘం? 20 మంది అవుతుంది. 20 మంది కన్నీరు కార్చి ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించి ఆ 20 మంది మరొక 20 మందిని తీసుకొచ్చారు ఒక సంవత్సరానికి ఎంతమంది అవుతారు? 40. ఆ 40 మంది సంవత్సరానికి ఇంకొక 40 మందిని తీసుకొస్తే 80. ఆ 80 మంది ఇంకా సంవత్సరానికి ఇంకొక 80 మందిని తీసుకొస్తే 160. సంఘము విస్తరించాలంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పని చెయ్యాలి. తబితా ఏమైనా ప్రాశ్రమ గారా? ఏమండి, తబితా ఏమైనా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి? కాదే. ఒక మంచి టైలర్ ఆమె. ఏమండి, ఒక టైలర్గా ఉన్నటువంటి ఆమె జీవితములో ఎంతమంది చేత మంచి సాక్ష్యం పొందిందండి. విధవరాండ్రందరూ వచ్చారు, విధవరాండ్రందరూ వచ్చి ఆమెను గూర్చి ఏడుస్తున్నారు. ఆమె కుట్టిన అంగీలు, ఆమె కుట్టినటువంటి ప్రియులార వస్త్రాలను చూపించి ప్రియులార ఏడుస్తున్నారు. నేను ఒక విషయం చెప్పనా? ఆ గ్రామ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు ప్రియులారా మాకు తబిత కావాలని కోరుకున్నారు. చనిపోయిన ఆమెను కూడా బ్రతికించుకున్నారు. వాళ్ళు ఎంత మంచి ఉంటే ఆమెను బ్రతికించుకుంటారు, ఎంత మంచి ఉంటే ఆమె నిలబెట్టగలుగుతారు చెప్పండి. నా ప్రియ సహోదరులారా, దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఒక ప్రక్క యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ క్షణాన ఏమైపోతామో తెలియదు, ఏ రీతిగా మారిపోతామో తెలియదు. మన జీవితాలు తబితావలే అనేకులకు మాదిరిగా ఉండాలి. అన్నయ్య, ఒక స్త్రీ అంత మాదిరి చూపిస్తే సంఘంలో ఉన్న పురుషులు స్త్రీలు కలిసి ఇంకెంత మాదిరిని చూపించాలి? ఎంతమందికి ప్రియులారా మాదిరికరముగా బ్రతకాలి చెప్పండి. సంఘములో అది లేనప్పుడు ప్రియులారా సంఘము విస్తరించదు. సంఘములో దేవుని కార్యాలు చూడలేము. అందుకే నేను చెబుతున్నాను, నీ పని ప్రియులారా చాలా ఉంది. దేవుడి నీకు అప్పగించిన పని చాలా ఉంది. ఏదో ప్రియులారా ఒక చోటను కూర్చోవటం కాదు, నశించిపోతున్న ఆత్మల కోసం కనీసం నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళే వారి కోసం ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, సేవకుడు బయటికి వెళుతున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మీరేమని చెయ్యాలో తెలుసా? ప్రార్థన. ప్రభువా, సేవకుడు వెళ్ళాడు, దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడయ్యా. ఆయన వాక్యాన్ని బోధిస్తుండగా అనేకుల హృదయాలు కదిలించబడి నీ వైపుకు వాళ్ళు ఆకర్షించబడేటట్టు చెయ్యి నాయనా. నీ సేవకుడు నీ చేత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటన వలన అనేకులు ఉజ్జీవించబడటానికి, అనేకులు మార్పు చెందటానికి, సంఘ విశ్వాసులు బలపడటానికి సహాయం చెయ్యండి ప్రభు అని సేవకుడు సువార్తకు వెళ్ళి వచ్చేంత వరకు మీరందరూ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. చేయగలుగుతున్నారా? ఏమండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పాస్టర్ గారి క్షేమం కొరకు ప్రార్థన చేయటం కాదు, పాస్టర్ గారు ప్రయాణాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేయటం కాదు. పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు అక్కడ అనేక ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయండి. మిగిలిన ఆయన చేసేస్తాడు. మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినమన వాక్యం వింటున్న ప్రియులరా, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో లూకా గారు రాస్తున్నటువంటి ఈ మాటలన్నీ, ఈ యొక్క భాగాలన్నీ, ఈ సందర్భాలన్నీ కూడా మన జీవితానికి సవాలుకరమైనటువంటి విషయాలు. తేలిగ్గా తీసుకుంటే తేలిగ్గానే ఉంటుంది, నిర్లక్ష్యంగా తీసుకుంటే నిర్లక్ష్యంగానే ఉంటుంది. సవాలుగా తీసుకుంటే నువ్వు కూడా ఒక సవాలుగా మిగిలిపోతావు సంఘంలో. ప్రియులారా, మనమున్న సంఘంలో మనం ఎలా ఉన్నాం? ఒక తబితా వలె ఒక మంచి పేరుందా మనకు? ప్రియులారా, మనల్ని బట్టి అనేకులు ప్రియులారా ఒక మంచి ప్రియులార విషయాలు చెప్పగలరా? ఆలోచిద్దాం, పరిశీలన చేద్దాం. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నావు కదా మందిరానికి, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడిన వ్యక్తిగా ప్రియులారా మనం ఏదో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇక్కడ నిలబడిస్తున్నాం కదా.
మనం ఇవ్వవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? రేపు ప్రభు దగ్గర మనం ఇవ్వవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడి ఎంత కాలం అవుతుంది, ఎన్ని ఆత్మలను ప్రభు ఎద్దుకు తీసుకొచ్చావని అడుగుతాడు నిన్ను. అడిగినప్పుడు ప్రభువా నేను రక్షించబడి ఒక 10 సంవత్సరాలు అవుతుంది, నేను రక్షించబడి ఒక 20 సంవత్సరాలు అవుతుందయ్యా, ఒక్క ఆత్మను కూడా తీసుకురాలేదయ్యా అంటే, గొడ్రాలా, పిల్లలను కననిదానా, నా దగ్గరకు వచ్చావా అని అంటాడు ప్రభు. అంతే కదా, పిల్లలు కనని వారిని ఏమంటారు? గొడ్రాలే కదా అనేది. పిల్లలను కననిదానా అని అన్నాడు ఆయన. ఆలోచించండి, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా ఆత్మ సంబంధమైన పిల్లలను కనాలి. బైబిల్ చెబుతుంది, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి లేదట సంఘానికి. పిల్లలు రెడీగా ఉన్నారు, ఎంతోమంది రక్షణ పొందని వారు రెడీగా ఉన్నారు, ఎంతోమంది ప్రభుని ఎరుగని వారు రెడీగా ఉన్నారు, కానీ కనుటకు శక్తి లేదంటే అర్థం ఏంటి? సరైన భక్తి లేదు, సరైన ప్రార్థన లేదు, సరైన బ్రతుకు లేదు, సరైన పవిత్రత లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. అందుచేత మనల్ని బట్టి ప్రార్థనకు రావలసినటువంటి వాళ్ళు మనల్ని బట్టి ప్రార్థనకు రాకుండా ఆగిపోతున్నారు. కారణం ఏంటి? రేపు ప్రభు ఎదుట మనందరం నిలబడతాం. మనందరిని అడుగుతాడు, నీ బ్రతుకులో నిన్ను కాపాడి రక్షించి మరణకరమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు నిన్ను లేవనెత్తి, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టి, నీవు చనిపోతావని జనులందరూ చెప్పుకుంటే నిన్ను బ్రతికించి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి, సమస్తాన్ని ఇచ్చాను కదా. తినటానికి తిండినిచ్చాను, ఉండటానికి ఇల్లునిచ్చాను, పని చేసుకోవటానికి శక్తినిచ్చాను, మంచి చదివిచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, మీకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాను కదా. నా కోసం నువ్వు ఎలా బ్రతికావు, ఎంతమందిని నా కోసం కన్నావు అని అడిగితే గొడ్రాలుగా ఆయన ఎదుట నిలబడతావా? బిడ్డలు లేనటువంటి వ్యక్తిగా సంఘం అక్కడ నిలబడుతుందా? నిలబడితే ఆయన తట్టుకోగలడా? నువ్వు ఆయన ఎదుట నిలవగలవా? ఆలోచించి మంచి నిర్ణయాలతో ఇప్పటికైనా సణుగులు సంశయాలు మాని, సాకులు మాని, ఇతరుల మీద నిందలు మాని ప్రభు కొరకు ప్రయాసపడదాం, ఆత్మలను సంపాదిద్దాం, దేవునిలో బలంగా ముందుకు కొనసాగుదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనందరం ప్రార్థన చేసుకుందాం. పేతురు సంచరించుచు అనేక ప్రదేశాలకు వెళ్ళి లుద్ద అనే ప్రాంతానికి వచ్చాడు. అయినయ్య 8 సంవత్సరాల నుండి పక్షవాయువుతో బాధపడుతుండటం చూచాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, లేచి నీ పరుపు చక్కపరుచుకొనమనగానే అతడు లేచాడు. షారోను ప్రాంతం, లుద్ద ప్రాంతములు ఉన్న అనేకులు ప్రభు తట్టు తిరిగారు. యొప్పేలో తబిత, భాషాంతరమున దొర్క అనేటువంటి పేరు కలిగిన ఒక శిష్యురాలు, ఒక భక్తి పరురాలు కనబడుతుంది. ఆమె కాయిలా పడి చనిపోయింది. కానీ అక్కడ ఉన్న విధవరాండ్రందరూ వచ్చి పేతురు గారితో చెబుతున్నారయ్యా, మేము బాధలు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకుందయ్యా ఈ తబిత, వేదనలో మేమున్నప్పుడు మా దగ్గరకు వచ్చిందయ్యా ఈ తబిత, అవసరతలో ఉన్నప్పుడు మా అవసరతలు తీర్చిందయ్యా ఈ తబిత. దానికి గుర్తుగా ఈ యొక్క అంగీలు చూడు, ఈ వస్త్రాలు చూడయ్యా, తబిత మాకు చేసిన మేలు గొప్పదయ్యా. అటువంటి తబితను మేము పోగొట్టుకున్నాం. ఈరోజు మా కళ్ళ ముందు లేకుండా పోయింది. మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? ఇటువంటి శిష్యురాలు మాకు అవసరం కదా అని ఏడుస్తున్నారు. ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను లేపాడు, వారికి అప్పగించబడ్డాడు. యొప్పేలో ప్రియులారా, యొప్పేలో ఉన్న అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక తబిత జీవితం ఒక పట్టణంలో ఇంత ఉన్నతంగా ఉంటే, నీవున్న చిన్ని గ్రామములో నీ సాక్ష్యం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాము కదా, ప్రభు రక్షణ మార్గమును కలిగి ఉన్నాము కదా. చిన్న చిన్న విషయాలలో ఎందుకు మనకు సమస్యలు,
ఎందుకు మనం వీటి మీదే మనసు పెడుతున్నాం? వాక్యం మీద ఎందుకు మనసు పెట్టడం లేదు? ప్రార్థన మీద ఎందుకు మనసు పెట్టడం లేదు? ఆత్మల సంపాదన విషయంలో ఎందుకు మనసు పెట్టడం లేదు? భారము కలిగి ఎందుకు ప్రార్థించటం లేదు? బాధ్యత కలిగి సత్క్రియలు ఎందుకు చేయటం లేదు? నీ తోటి వారు బలహీనతల్లో ఉన్నప్పుడు, ఆదరించబడటానికి అర్హురాలుగా ఆమె ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు ఆదరించటం లేదు? ఆమె దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు సహాయపడలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఇక నుండి ఒక బాధ్యత తీసుకుంటానయ్యా, ఒక భారముతో ప్రార్థన చేస్తానయ్యా. నశించిపోతున్న ఆత్మల విషయంలో తండ్రి, రేపు నీ ఎదుట నిలబడినప్పుడు గొడ్రాలుగా నేను నిలబడొద్దు నాయన. పురుషులైనా స్త్రీ అయినా నాయన, పిల్లలు లేని వారిగా గొడ్రాళ్ళుగా మేము నిలబడొద్దు నాయన. మేము పిల్లలను కలిగిన వారిగా నీ ఎదుట నిలబడే వారిగా చేయండి ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్నాం. మరోసారి మాతో మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరిక చేశారు తండ్రి. ఈ లోక సంబంధమైన విషయాలలో మేము జీవితాన్ని గడుపుతూ పర సంబంధమైన విషయాలు మరిచిపోయిన వారిగా బ్రతుకుతున్నాం. ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన మేళ్ళు కావాలని కోరుకుంటున్నాము తప్ప, పర సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలని ఆ పనిలో మేము ఉండలేకపోతున్నామని మరొకసారి గుర్తు చేశారు తండ్రి. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు విన్న మేము విని వెళ్ళిపోయేవారిగా కాదయ్యా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేవారిగా సహాయము చేయండి. మీ కృపలో మమ్ములను బలపరచండి నాయన. క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము మా మధ్యలో ఉండగా, మేమందరము కూడా బల్లలో పాలు పంపులు పొందుచుండగా, మమ్మల్ని మేము పరీక్షించుకొని విమర్శ చేసుకొని జాగ్రత్త పడి పవిత్రమైన హృదయంతో సత్క్రియలు కలిగిన జీవితముతో ధర్మకార్యములు చేయటానికి ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా మీ ఎదుట మేము ఉండటానికి సహాయము చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రభు మా ఎడల చేసిన ఈ కార్యాలు ఎంత ఉన్నతమైనవోనని లోకానికి తెలియచేస్తూ మాదిరికరమైన జీవితంతో నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.